గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. వినుకొండ పట్టణంలో వైసీపీ నాయకులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మనాయుడి నామినేషన్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మొత్తంగా చూసుకోవచ్చు నామినేషన్ల పర్వం గుంటూరు వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇప్పటికే నామినేషన్లు వేస్తూ ఉన్నారు. నామినేషన్లు వేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా వాళ్ళ కార్యకర్తలు అదేవిధంగా ర్యాలీలుగా వెళ్తూ ఎంతో భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం వినుకొండలో ఉన్నాం. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు గారి దగ్గర ఉన్నాము. ప్రస్తుతం నామినేషన్ వేశారు. 30,000 మంది కార్యకర్తలతో భారీగా నామినేషన్ వేశారు. మరి యుద్ధం అనేది ఇప్పుడే మొదలైంది. మరి ఇక్కడ వైసీపీ జెండా పాతపోతా ఉందా? ఈరోజు నామినేషన్ తర్వాత ఏ విధంగా ముందుకెళ్తారు? వైసీపీ గెలుపుకి కార్యకర్తలు అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు ఏ విధంగా ముందుకెళ్తారనే అంశంపై మనతో మాట్లాడడానికి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్ పర్వం అసలు వినుకొండ మొత్తం వైసీపీ మయంగా మారింది. ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా రేపు పొద్దున ఓట్ బ్యాంక్గా మారే అవకాశం ఉంది అనుకుంటారా? నమస్కారం అండి. కంపల్సరిగా ఈరోజు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ప్రక్రియకి పూర్తి స్థాయిలో మనం అది కొంచెం అయితే మొత్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ చెప్పండి. ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఎంతో ఘనంగా కొనసాగింది. ఈరోజు కార్యకర్తలు వచ్చారు, ఎంతో భారీగా కొనసాగింది. ఇదే ఓట్ బ్యాంక్ ఉంటుంది అనుకుంటున్నారా? ఈరోజు ఈ ప్రక్రియను చూస్తే మీకు కార్యకర్తలను చూస్తే ఏమనిపించింది? వినుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ ఇస్తున్న సందర్భంగా వినుకొండ నియోజకవర్గ 5 మండలాలు, టౌను అందరూ కూడా వేలాదిగా పాల్గొని మరి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. ఈరోజు వాస్తవం చెప్పాలంటే వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఆనందం, ప్రజల్లో అక్కడ నామినేషన్ ప్రక్రియకి ర్యాలీగా వస్తుంటే వారి ఆనందం చూస్తే నాకు కూడా అదే ఆనందంలో మునిగి తేలటం జరిగింది. కంపల్సరిగా ఓటు వేస్తారా అన్నది కాదు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కుటుంబాల తరపు నుంచి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా, అభిమానంగా, ఆదరణగా వచ్చారు. వారు కంపల్సరిగా మాకు ఓట్లు వేస్తారు, అందులో సందేహం లేదు. ఎక్కువగా అసలు వినుకొండ అంటేనే గతంలో కమ్యూనిస్టులకు అడ్డ, తర్వాత ఇప్పుడు టీడీపీ రాజ్యం వెళ్తూ ఉంది. అటువంటి దాంట్లో మీరు వైసీపీ తరఫున నిలబడతా ఉన్నారు. మరి వైసీపీ జెండా పాతడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రధానమైనటువంటి అంశాలు 2. ఒకటి, ఈ ప్రాంతం అంతా కూడా 4 సంవత్సరాల నుంచి ఎడారిగా మారిన పరిస్థితి. పంట భూములన్నీ కూడా పూర్తి స్థాయిలో బీడు భూములుగా మారిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా ఇలా ఈ ప్రాంతం అంతా కూడా రైతుకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ బేస్డ్ నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గాలకి వర్షాలు లేక 3 సంవత్సరాలు నీళ్లు లేక నాగార్జున సాగర్ డ్యాము నిండల. కానీ ఈ సంవత్సరం ఎగువన వర్షాలు పడి బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ నీటి మట్టం నిలువలు పూర్తి స్థాయిలో ఉన్నా కూడా ముందు నాటు వేసుకోమన్నారు. వేసుకున్న తర్వాత వారబంది అని చెప్పారు. ఆ వారబందిలో కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా పంట సరిగా పండక తాలు పంట పండి రైతులందరూ కూడా నష్టపోయారు. పండించిన పంటకి ఆ వడ్ల బస్తా రేటు ఒక బస్తాకి 1,100 రూపాయలే ఉండటం జరిగింది. అది ఎలా గిట్టుబాటు అయింది రైతుకి? 10 సంవత్సరాల క్రితం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 1,400 నుంచి 1,500 రూపాయలు వడ్ల బస్తా పలికింది. ఈరోజు 1,100 రూపాయలు. ఆనాడు బలం మందు 600 నుంచి 700 ఉంది.
ఈనాడు బలం మందు బస్తా 1400 రూపాయలు ఉంది. మరి ఆనాడు పురుగు మందులు చూస్తే ఎంత తక్కువ రేటు. ఆ రోజు బేరేజ్ చేసుకుంటే నాటేస్తే 3000 రూపాయలు ఈరోజు. ఆ రోజు నాటుకు కూలి 1200 రూపాయలు. ఈ రోజుకి ఆ రోజుకి ప్రతి ఒక్కటి కూడా వ్యవసాయంలో కూడా పోలేడంత డిఫరెన్స్ వచ్చింది. మరి రైతు ఏ విధంగా రైతుకి నష్టం పూర్తి స్థాయిలో నష్టాలు వచ్చిన పరిస్థితి. మీరు రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు ఈరోజు నామినేషన్ వేశారు, పోటీ ఉంటుంది, పబ్లిక్లో తిరిగారు. ఇంకా కేవలం 20 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. ఏది చేయాలన్నా ఒక పదవి అనేది కావాలి, పబ్లిక్ మిమ్మల్ని ఆదరించాలి. మరి పోటీ టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా ముందుకెళ్తారు, పబ్లిక్ ఎట్లా ఆశీర్వదిస్తారని మీరు భావిస్తున్నారు? అదే చెప్తున్నా అండి, ఇవాళ రైతులందరూ కూడా నష్టపోయారు. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా దోపిడీ చేశారు. దోపిడీ చేసి నిజమైన అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఒక హౌసింగ్ కానీ, అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇతంతు పెన్షన్ కానీ, అర్హత కలిగినటువంటి వాళ్ళకి అవ్వాతాతలకి పెన్షన్లు ఇవ్వడంలో కానీ మరి పూర్తి స్థాయిలో దోపిడీ సాగించారు ఈ జన్మభూమి కమిటీ సభ్యులు. అది ఒకటి. 2, ఒక రోడ్డు వేసి 3 రోడ్లుగా చిత్రీకరించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో అన్యాయంగా అవన్నీ కూడా దొడ్డిదారిన వాళ్ళ జేబుల్లోకి పోయిన పరిస్థితి. ఇది ఒకటి మా గెలుపుకి. మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నేను ఒక్కటే చెప్పాను, ఆనాటి పరిస్థితుల్లో గుండ్లకమ్మపై డ్యాము నిర్మాణం జరపాలని బ్రిటిష్ వాళ్ళు మనకి శంకుస్థాపన కూడా చేశారు. తంగిరాల దగ్గర, నూజెండ్ల మండలం తంగిరాల దగ్గర నిర్మాణం చేయాలని శంకుస్థాపన జరిగింది. ఆ రోజు జరిగినటువంటి శంకుస్థాపనని ఈ రోజు వరకు కూడా ఎవరూ పట్టించుకోలే. మరి ఈరోజు చూస్తే ఆ నూజెండ్ల మండలం కానీ, వినుకొండ నియోజకవర్గం కానీ సాగునీరుతో లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ డ్యాము నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆ డ్యాము నిర్మాణానికి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతూ ఉంది. అదే కాదు, 2 వరిగపూడి సెల ఆ ప్రాజెక్టు ద్వారా గుండ్లకమ్మ ఎలాంటి డ్యాము, వరిగపూడి సెల కూడా బొల్లాపల్లి మండలానికి అలాంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి అన్ని విధాల మన వినుకొండ నియోజకవర్గంలో ఉన్న బొల్లాపల్లిని మంచినీటి సమస్య, అదేవిధంగా సాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. అయితే మొత్తంగా అంటే ఈరోజు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఖచ్చితంగా టీడీపీ చేసినటువంటి ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనుల పేరుతో అవినీతి జరిగిందో అదే నాకు విజయానికి బాసరేస్తుంది. వినుకొండ ప్రజలంతా కూడా తోడుగా ఉన్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తానని కూడా బొల్ల బ్రహ్మనాయుడు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.